లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. అందరికీ నమస్కారం. సో ఇవాళ తుఫాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అఫ్కోర్స్ తుఫాన్కి సంబంధించిన కొంత కంటెంట్ని మనందరం చూడడం జరిగింది, వ్యూస్తో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అఫ్కోర్స్ ఈ సినిమాలో ఒక స్టైలిష్ మేకింగ్తో పాటు ఒక కథనం ఉంది అని చెప్పి మనందరికీ తెలుసు. సో ఎస్, ఆ చిత్రానికి సంబంధించిన ఆ కంటెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూ సో ఆగస్ట్ 2న రాబోతున్న తుఫాన్ని మనం థియేటర్లో విట్నెస్ చేసే ముందే ఇవాళ ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన వ్యక్తుల్ని ఇవాళ స్టేజ్ మీద మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. అండ్ ఎస్, డెఫినెట్లీ చాలా ప్యాషన్ ఉన్న వారందరూ ఈ చిత్రానికి పనిచేయడం జరిగింది. ఎంతో అనుభవం ఉన్న యాక్టర్స్ ఈ చిత్రంలో కనిపించడం జరిగింది. అందులో ఒకరు సత్యరాజ్ గారు అండ్ అలాగే శరత్ కుమార్ గారు, ఇలా ఎంతోమంది అద్భుతమైన యాక్టర్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి ఆగస్టు 2వ తారీఖున మన ముందుకు వచ్చేసింది. అండ్ అలాగే ఇవాళ ఈ తుఫాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన కరుణాకరణ్ గారిని కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. తొలి ప్రేమ సో ఆ చిత్రం నుంచి మనందరికీ చాలా చాలా సుపరిచితులు వారు. సో ఎస్, వారికి కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ బ్యానర్లో కమల్ గారు అండ్ ధనుంజయ్ గారు అండ్ ప్రదీప్ గారి నిర్మాణంలో, సో విజయ్ మిల్టన్ గారి దర్శకత్వంలో ఆయనే సినిమాటోగ్రఫీ చేయగా, అచ్చు గారి సంగీత సారథ్యంలో, నాకు తెలిసి ఈ పేరుకి నేను బిచ్చగాడు టైంలో ప్రమోషన్స్ చేసేటప్పుడు విజయ్ ఆంటనీ గారు బిచ్చగాడు హీరో అని చెప్పేదాన్ని, డాక్టర్ నకిలీ సలీం ఇట్లా నేను డాక్టర్ సలీం అండ్ నకిలీ ఇలాంటి సినిమా పేర్లు చెప్పి ఆయన పేరు చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు ఈ సమయానికి ఆయన పేరుకి పరిచయాలు అవసరమే లేదు. తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిన పేరు విజయ్ ఆంటనీ. ఒక మంచి కంటెంట్తో, ఒక మంచి సబ్జెక్ట్తో ఆల్వేస్ తన 100% కాదు 1000% ఎఫర్ట్స్తో ఆ చిత్రానికి, అంటే ఏమో అంటాం కదా, గుండె పెట్టి హార్ట్తో పనిచేసి ఆ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తూ ఉంటారనమాట. వెల్కమ్ విజయ్ ఆంటనీజీ. వి ఆల్వేస్ ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం మీ కంటెంట్ కోసం, మీరు అందించే సినిమాల కోసం. అఫ్కోర్స్ ఆయన ఎంత మంచి టాలెంటెడో మనకి తెలుసు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా నాటుముక్క అన్న పాట ఇస్తే దాన్ని మనం ఇప్పటికీ పాడుకొని డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం అనమాట. సో ఆ తర్వాత ఆయన యాక్టర్గా మారి బిచ్చగాడు అన్న చిత్రాన్ని తెలుగు చలనచిత్ర సీమకిస్తే ఆ చిత్రాన్ని ఇప్పటికీ ఎప్పటికీ మనం మర్చిపోలేమన్నమాట. అలా ఒక మదర్ సెంటిమెంట్తో మన ముందుకు వచ్చింది 100 దేవుళ్ళే. సో ఆ పాటని మనం ఎప్పుడు అది చాలా హార్ట్లో ఉంటుంది అని చెప్పాలి. అండ్ ఎస్, ఆయన ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్. అలాగే సినిమాలో చూసే, కథలో చూసే హీరోగానే కాకుండా రియల్ లైఫ్లో కూడా ఆయన చాలా 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 ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. సో డెఫినెట్లీ విజయ్ గారి జనరలీ అంటూ ఉంటాం, కొంతమంది కథలు మనల్ని వినోదాన్ని అందిస్తూ ఉంటాయి, కొంతమంది కథలు విజ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి, కొంతమంది కథలు ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. సో అలా ఇన్స్పైర్ చేసే స్టోరీలో యువర్స్ ఆల్సో మీ స్టోరీ, మీరు తీసుకొచ్చే స్టోరీస్ కూడా విజయ్ ఆంటనీజీ. సో ఆలస్యం చేయకుండా ఇవాళ ఈ కార్యక్రమంలోకి ఇంకొంచెం ముందుకెళ్దాం నన్ను అనిపిస్తుంది అనమాట. ఇది తుఫాన్ థియేటర్లో ఆగస్టు 2వ తారీఖున కలెక్షన్ల వర్షాన్ని కురిపించే తుఫాన్ అనమాట. సో డెఫినెట్లీ ఆ ఇంటెన్స్ చూసాం, ఆ పవర్ చూసాం, ఆ సస్పెన్స్ చూసాం, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చూసాం. డెఫినెట్లీ చిన్నగా చూసిన ఆ స్నీక్ పీకే ఈ రేంజ్లో గూస్ బంప్స్ తెప్పిస్తే రేపు థియేటర్లో తుఫాన్ని విట్నెస్ చేసేటప్పుడు ఒక రేంజ్లో ఉంటుంది, అది అర్థమైపోతుంది అనమాట. మరి ప్రతి డైలాగ్ నాకు అనిపించేది ఏంటంటే, విజయ్ ఆంటనీ గారు ఏ సినిమా వచ్చినా అది తమిళ నుంచి వచ్చిందా, తెలుగులోనే తీశారా అనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం భాషశ్రీ గారు అని చెప్పాలి. అఫ్కోర్స్ ఆ పాటల్లో ఆయన కూర్చే పదాలు అత్యద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి. అది తమిళ్ ఫ్లేవర్ కంటే తెలుగు ఫ్లేవర్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటుందన్నమాట. ఎట్ ద సేమ్ టైం ఆ డైలాగ్స్ కూడా. మరి ఇంత మంచిగా ఆ జర్నీ కొనసాగుతూనే ఉంది అంటే దానికి ప్రధాన కారణం ఆల్వేస్ ఆయన ఎఫోర్ట్స్ ఆ రేంజ్లో ఇవ్వడమే అనమాట. సో ఆలస్యం చేయకుండా భాషశ్రీ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. లిరిసిస్ట్, రైటర్ భాషశ్రీ గారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఈ ప్రోగ్రామ్ని చూడడానికి వచ్చిన మిత్రులందరికీ నా నమస్కారం. తుఫాన్ ఆగస్ట్ 2వ తారీఖున రిలీజ్ అవుతుంది. చాలా మంచి సినిమా. అందరు ఎలా అని చెప్తారు, ప్రతి సినిమా రిలీజ్ అవ్వగానే మంచి సినిమా అంటారు. డెఫినెట్గా ఇది మంచి సినిమా. ఈ సినిమా మీరు అందరూ చూడాలి. ఎందుకు చూడాలంటే ఇది మంచి స్క్రీన్ ప్లే ఉన్న సినిమా. డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. చాలా అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఆయన సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాలో హైలైట్ ఏంట్రా అంటే సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా తీశారు.
తర్వాత విజయ్ ఆంటోనీ గారు, థ్యాంక్ యూ సార్. 12 సినిమాలు ఆయనతో వరుసగా చేసుకుంటూ వచ్చాను. ఆ, ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యతను చెప్తున్నారు. చాలామంది ఎందుకు ఇతను అన్నా సరే నన్ను వదలకుండా నాతో పని చేయిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా సత్యరాజ్ గారికి, కరుణాకరణ్ గారికి, నా ఫేవరెట్ డైరెక్టర్ కరుణాకరణ్ గారికి థ్యాంక్ యూ సార్. అచ్చు రాజమణి గారు, ముందు పోటుగాడు అనే సినిమాలో మీతో పాట రాశాను సార్, ప్యారమే పడిపోయామే అని. తర్వాత మళ్ళీ ఈ సినిమాలో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇన్ఫినిటీ వెంచర్స్ ప్రొడ్యూసర్స్ ధనుంజయ్ గారు, ప్రదీప్ గారు, కమల్ గారు. ధనుంజయ్ గారి గురించి ఒక మాట చెప్పాలండి. ఆయన దర్శకుడు, కథకుడు, స్క్రీన్ ప్లే రైటరు అన్నీ. అలాంటి ఆయన దగ్గర ఒక సినిమా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి దర్శకుడికి. ఎందుకంటే బాగా రాబోతే ఆయన ఊరుకోడు కాబట్టి. ఆయన దీంట్లో విజయ్ మిల్టన్ గారు చాలా అద్భుతంగా కథను చేసుకొని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. దాని తర్వాత సింగర్స్ సాకేత్ గారు, థ్యాంక్ యూ అండి. మౌష్మి నేహా గారు, హైమత్ మహమ్మద్ గారు, తర్వాత సంతోష్ హరిహరన్ గారు రాలేదు ఈరోజు, పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత 25 నుంచి 25 మంది డబ్బింగ్ ఆర్టిస్టులు దీంట్లో పనిచేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. సినిమా చాలా బాగా వచ్చింది. మీరందరూ రేపు ఆగస్టు 2వ తారీఖున చూసి మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాషశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మైక్ నాకు ఇచ్చేసారండి, పర్వాలేదు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నాకు తెలుసు తను చాలా బిజీ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా, అందుకని ఎక్కువ సమయాన్ని తీసుకోవాలని అనుకోవట్లేదు. వేదిక మీదకి తొందరగా పిలిచేద్దాం అనుకుంటున్నాం. సాకేత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఇక్కడున్న వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. ఈ పాట నాకు పాడడానికి ఫస్ట్ సార్ కాల్ చేశారు, భాష్యశ్రీ గారు. పాట సరే విని ఇమీడియట్గా నేను కాల్ బ్యాక్ చేసి, సార్ ఎవరు సార్ మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగాను. అచ్చు గారు అని చెప్పారు. సార్, ఫర్ అ సింగర్ ఇట్స్ అ నైట్ మేర్ టు సింగ్ దిస్ సాంగ్. It's a nightmare, and it's a crazy composition. And the second half, especially when it goes into the double speed, I had a challenge singing it. ఎందుకు అలా అంటున్నానంటే, ఈ పాట వరకు మాత్రం నా గొంతు మీకు వినిపించదండి. I had to change my voice and sing, and throughout the song నేను పాడింది గ్రౌలింగ్లో పాడాను, అలా అనమాట. కంప్లీట్ సాంగ్ ఈజ్ లైక్ దాట్. వెన్ సార్ ఆస్ మీ పాడతావా లైవ్లో అంటే, సార్ స్టూడియోలోనే నాకు 2 hours పట్టింది పాడడానికి. అండ్ ద నెక్స్ట్ డే ఐ కుడెంట్ సింగ్, ఆర్ ఐ డెంట్ గో ఎనీవేర్. ఐ వాస్ కంప్లీట్లీ రెస్టింగ్ ద నెక్స్ట్ డే ఆఫ్టర్ సింగింగ్ ద సాంగ్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ అ నైస్ సాంగ్. దిస్ విల్ బీ రిమెంబర్డ్. నా పర్సనల్గా నా హార్ట్లో ఉంటుంది ఈ పాట, బికాస్ ఇట్ వాజ్ అ ఛాలెంజ్ అండ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఐల్ జస్ట్ సింగ్ 1 or 2 lines. అహమహం బ్రహ్మాస్మి, అహమహం బ్రహ్మాస్మి. ఈ మొత్తం ఇదే గొంతులో పాడాల్సి వచ్చింది. అందులో ఐ హ్యాడ్ టు సింగ్ 2 tracks, విచ్ ఇస్ అ DT. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ప్లీజ్ do listen to the song and also watch the movie on August 2nd in theaters only, if possible. Please go to the theaters and watch the movie, because ఇట్లాంటి మూవీ, ఇప్పుడు మీ టీజర్ చూశారు, ఇట్లాంటి మూవీస్ మీరు థియేటర్లోనే ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతారు పాస్ చేసుకుంటూ ఇంట్లో చూసేదానికంటే. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ ఫ్రమ్ August 2nd. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు గొంతులోనే తుఫాన్ సృష్టించారనమాట ఈ పాడేటప్పుడు, అర్థమవుతుంది అది చేయకుండా. ఈ చిత్రాన్ని, ఇంత మంచి చిత్రాన్ని, అంటే ఒక కథ, కథనం, దాంతోపాటు ఇన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్తో పాటు మనందరికీ ఇష్టమైన యాక్టర్స్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ ఈ చిత్రంలోకి వచ్చారంటే అది ఊరికే అయిపోదండి, బోలెడని డబ్బులు కూడా పెట్టాలి. సో డబ్బులతో పాటు కథ మీద ఆ కమాండ్ కూడా ఉండాలి, కథ మీద ఆ ప్యాషన్ కూడా ఉండాలన్నమాట. ఒక మంచి చిత్రాన్ని మనందరికీ అందించడానికి సో ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ నుంచి ఈ చిత్రాన్ని మనందరికీ అందించడం జరుగుతుంది. మరి ఈ బ్యానర్ నుంచి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్, సో ఐ రిక్వెస్ట్ ధనుంజయన్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. 2 Augustకి మీరు ఒక బిగ్గెస్ట్ హిట్ ని విట్నెస్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ నైస్లీ హోస్టింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ శ్రేయాస్ మీడియా ఫర్ దిస్ వండర్ఫుల్ అరేంజ్మెంట్. అండ్ ఇక్కడ వచ్చిన అన్ని మీడియా మిత్రులకి అండ్ బాకీ అన్ని ఫ్రెండ్స్కి ధన్యవాదాలు. వీఆర్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. తుఫాన్ ఒక క్వాలిటీ ఫిలిం, క్వాలిటీ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫిలింగా వస్తుంది మీకు.
వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. ఒక మంచి క్వాలిటీ ఫిల్మ్ మీరు చూడబోతున్నారు. అండ్ ఈ ఫిల్మ్ ఇంత క్వాలిటీగా వచ్చిందంటే అదికి ముఖ్య కారణం మన డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారు. ఆయన ఇక్కడ ఉన్నారు. విజయ్ మిల్టన్ గారు ఇంత ఎఫర్ట్ పెట్టి ఈ ఫిల్మ్ మనకు తీసుకొచ్చి ఉన్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ యూ కుడ్ డూ అ గుడ్ జాబ్ ఆన్ ద ఫిల్మ్. అండ్ ఈ ఫిలింలో ఈ ఒక స్పెషల్ క్యారెక్టర్ కావాలని మేము అడిగినప్పుడు సత్యరాజ్ గారు ఒప్పుకొని చాలా గొప్పతనంగా ఈ స్పెషల్ క్యారెక్టర్ ఆయన చేశారు. ఆయనకి మా ధన్యవాదాలు. సత్యరాజ్ సార్, యు ఆర్ ద గ్రేటెస్ట్ అడిషన్ టు ద ఫిలిం అండ్ ఐ హావ్ టు థ్యాంక్ యూ. ఈ ఫిల్మ్కి ఒక ఎలివేషన్ మీ వల్ల వచ్చింది. అందుకే మా వీ హ్యావ్ టు గివ్ అవర్ హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు యూ. అండ్ ఈ ఫిల్మ్లో శరత్ కుమార్ గారు, మేఘా ఆకాష్, డాలీ ధనంజయ அப்படின்னு ఒక మంచి పెద్ద యాక్టర్ కన్నడ ఇండస్ట్రీ నుంచి ఆయన, ప్రతి అంబర్, శరణ్య పొన్వన్నన్, మురళీ శర్మ గారు, చాలా పెద్ద ఆర్టిస్ట్ కాంబినేషన్లో ఒక క్వాలిటీ ఫిలిం మీకు మేము ప్రజెంట్ చేస్తున్నాము. విజయానండి గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ పిల్లర్ ఆఫ్ ద ఫిలిం. ఫుల్ టోటల్ ఇన్వాల్వ్మెంట్తో పాటు ఈ ఫిలింలో మాకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. సింగింగ్లో ఒక సాంగ్ ఆయన చేసిన సాంగ్ ఆయన కంపోజ్ చేసి ఆయనే అన్నీ చేసి ఆ సాంగ్ తీసుకొచ్చారు. ఈ ఫిలింలో ఈ జస్ట్ నాట్ అన్ యాక్టర్, ఈజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఈ ఫిలింకి కావాలనే ప్రతి ప్రమోషన్కి ఇక్కడ హైదరాబాద్ వచ్చి అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఏమేమి కావాలో ఒక ప్రొడ్యూసర్గా ఒక ఫిలింని ఎలా తీసుకుని వెళ్ళాలో ఏమేమి చేయాలని అడిగినామో అదంతా ఆయన చేశారు. సార్ విజయన్ గారు, సార్ ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలు. ఈ ఫిలింలో మనం ఇలా తీసుకొస్తున్నామంటే, ఇలా ప్రెజెంట్ చేస్తున్నామంటే అది మీ వల్లే జరుగుతుంది. బికాస్ ఆఫ్ యూ వీఆర్ ఏబుల్ టు ప్రెజెంట్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సార్, వీఆర్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు సపోర్ట్ హోల్ హార్టెడ్లీ ద ఫిలిం. అచ్చు రాజమణి గారు తెలుసు, ఇక్కడ ఒక పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక సాంగ్ అన్నీ చేసి మా ఫిలింకి చాలా మంచిగా సపోర్ట్ చేశారు. సార్ అచ్చు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు ఒక విఐపీ 2-3 ముఖ్య డైరెక్టర్స్ అడిగినప్పుడు వస్తామని చెప్పారు. సడన్గా లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఉంది చెప్పినప్పుడు సడన్గా నాకు మంచి ఫ్రెండ్గా ఉన్న, మనకు అన్నీ తెలిసిన ఒక పెద్ద డైరెక్టర్ కరుణాకర్ గారు వచ్చారు. వాళ్ళకి మనం అందరూ ఒక క్లాప్ ఇచ్చి మనం వెల్కమ్ చేద్దాం. కరుణాకర్ సార్, చాలా థ్యాంక్స్ సార్. సడన్గా మేము అడిగినప్పుడు పర్వాలేదు సార్ నేను వస్తాను, వచ్చి ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేసేది చెప్పి మాకు ఒక సపోర్ట్గా వచ్చినందుకు, తోడుగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు సార్. సో దిస్ ఫిలిం ఈజ్ ఏ కమర్షియల్ ఎంటర్టైనర్. ఒక మంచి కమర్షియల్గా ఒక క్వాలిటీ ప్రోడక్ట్గా మీ ముందు తీసుకొస్తున్నాము. అండ్ ఇందులో మేము ఏమేమి కావాలో తమిళ్లో ఎలా అంటే, మన పెద్ద ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఉన్నారు కదా, ఆయన వచ్చి తమిళ్లో వారసు ఫిలిం చేసినప్పుడు చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ ఫిలింలో పాట ఉంది, డాన్స్ ఉంది, కామెడీ ఉంది, అది ఉంది, అన్ని లిస్ట్. అలా చెప్పలేదు సార్, మా అందరికీ తెలుసు. ఈ ఫిలిం లో ఎంటర్టైన్మెంట్ ఇరుకు, ఫైట్స్ ఇరుకు. సార్ నేను తెలుగులో మొత్తంగా చెప్పాను, మీరు తమిళ్లో చెప్పండి. సో అది పెద్ద పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే దిల్ రాజు గారు ఒక బెంచ్ మార్క్ అయిపోయారు మాకు అక్కడ తమిళ సినిమాలో. ఏదైనా చెప్పాలంటే ప్రతి లిస్ట్ పెట్టుకుని మేము చెప్పాలా. ఆయన ఎలా చెప్పారో, పాట కావాలా ఉంది, డాన్స్ కావాలా ఉంది, ఫైట్ కావాలా ఉంది, కామెడీ కావాలా ఉంది, సెట్ కావాలా పెద్ద ఉంది, తమిళ్లో చెప్పారు ఆయన. నేను తెలుగులో మీ గురించి చెప్తున్నాను. సో అంత మంచిగా చెప్పారు కదా. అప్పటి నుంచి మేమైనా అనుకున్నాం, అలా మనం చెప్పలేదే, ఇలా దిల్ రాజు గారు ఎలా మంచిగా మాట్లాడారో అలా మనం చెప్పలేదే. సో అలా అనుకుని మేము ఇప్పటి నుంచి స్టార్ట్ చేసాము. సార్ ఈ ఫిల్మ్లో మీకు కావాలంటే అన్ని ఆర్టిస్ట్ కాంబినేషన్ ఉంది సార్, మంచి పాట ఉంది సార్, మంచి ఒక 3-4 ఫైట్ ఉంది సార్, మంచి పర్ఫార్మెన్సెస్ ఉంది, అండ్ మంచి డైరెక్షన్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. అండ్ ప్రతి దానిలో ఏమేమి క్వాలిటీగా ఇవ్వాలో అదంతా ఇస్తున్నాము సార్. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు. ఓకే, పెద్ద గ్యారంటీ ఇస్తున్నాను. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్గా మేము ముందుకు నేను తీసుకొస్తున్నాము. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అండ్ 2nd ఆగస్ట్ మీరు థియేటర్లో చూడండి, డెఫినెట్గా మీకు ఈ ఫిల్మ్ నచ్చుతుంది. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ అట్ దిస్ స్టేజ్ శ్రేయాస్ మీడియా అండ్ సురేష్ గారు, మా పిఆర్ఓ సురేష్ కొండి గారు అండ్ శ్రీనివాస్ గారు ఫర్ గ్రేట్ సపోర్ట్. ఈ ఫిల్మ్లో తీసుకొని రావడంతో అన్ని ఎఫర్ట్, అన్ని సపోర్ట్ సురేష్ గారే. ఆయనకి మా ధన్యవాదాలు ఫ్రమ్ ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్. అంతోపాటు మా పార్ట్నర్స్ ఇక్కడ కమల్ బోరా గారు ఉన్నారు అండ్ ప్రదీప్ గారు ఉన్నారు. అండ్ వీళ్ళందరినీ సపోర్ట్ వల్లే ఈ ఫిల్మ్ మేము తీసుకొస్తున్నాము. మిగ ముఖ్యంగా ఒక మాట నేను చెప్పి నేను బయలుదేరుతాను. ఎందుకంటే ఒక ఫిల్మ్కి పెద్ద సపోర్ట్ కావాలంటే ఈ ఫిల్మ్ని అండర్స్టాండ్ చేసుకొని ఏమేమి కావాలో అదంతా అడిషన్ చేసి, పాట, డైలాగ్, ప్రజెంటేషన్లో అన్ని కాంట్రిబ్యూషన్ చేసి ఒక స్ట్రాంగెస్ట్ ఫిల్మ్గా
నేను చూసినప్పుడు, తెలుగులో చూసినప్పుడు నేను అనుకున్నాను తమిళ్ కన్నా ఎక్కువనే ఆయన చాలా బాగా చేశారని అనుకున్నాను. అది మన భాషశ్రీ గారు మీరు కొంచెం రండి సార్. అండ్ ఈ ఫిల్మ్లో ఒక చూసిన తర్వాత నాకే అర్థమైంది, కొన్ని డైలాగ్ అన్నీ చేసి ఎక్కడెక్కడ ఒక గ్యాప్ ఉందో అక్కడ కూడా ఒక మంచిగా చేసి, ఇది మంచిగా తమిళ్ కూడా చేసినా బాగుంటుంది అలా అనుకున్నాను నేను. ఎందుకంటే నాకు కొద్దిగా తెలుగు వస్తుంది, అలా అర్థం చేసుకుంటాను. అప్పుడు చూసినప్పుడు చాలా బాగా చేసి ఈ ఫిల్మ్లో స్ట్రాంగ్గా మా కోసం తీసుకొచ్చిన ఈజ్ లైక్ అ పార్ట్నర్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. మేము ఒక తమిళ్ ఫిల్మ్ చేసి ఆయనకి ఇచ్చాము, ఆ ఫిల్మ్ను కరెక్ట్గా తెలుగులో ప్రజెంట్ చేయడం, ఏమేమి వాయిస్లో పెట్టాలా, ఎలా సాంగ్ తీసుకొని రావాలా, ఎలా ఈ ప్రెజెంటేషన్ డైలాగ్లో కాంట్రిబ్యూషన్ చేయాలని అన్నీ చేసి మా ఫిల్మ్ని ఒక స్ట్రాంగ్ ఫిల్మ్గా తీసుకొచ్చిన భాషశ్రీ గారికి నా ధన్యవాదాలు. అండ్ విజయానంద్ సార్, వన్ గ్రేట్ సపోర్ట్ యూ గాట్, గ్రేట్ ఫైండ్ యూ గాట్ ఈజ్ భాషశ్రీ గారు. ఈజ్ యువర్ గ్రేటెస్ట్ పిల్లర్. He makes your film great, sir. He makes your film great. And I'm very, very happy you are giving him for all our films, and he is the greatest support. All the singers he is giving chance, and he making sure that films come out good in Telugu. And we have to be very, very indebted to him all the time. So we are always grateful to you, sir. Thank you, Bashir Garu. You have to go places in all your work. Okay, thank you. So, అంతో పాటు నా ధన్యవాదాలు. మీరు ఇక్కడ వచ్చి ఫస్ట్లీ ఐ హావ్ టు సే సారీ ఫర్ స్టార్టింగ్ ద ప్రోగ్రామ్ లేట్. మా వల్ల కాదండి. బోత్ సత్యరాజు గారు అండ్ విజయరెడ్డి గారు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఎప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని. ఇక్కడ ప్రెస్ వాళ్ళందరూ బిజీగా వేరెవరు ప్రోగ్రాంలో ఉన్నారని వెయిట్ చేయండి చెప్పారు, అందుకే కొద్దిగా లేట్గా స్టార్ట్ చేశాము. మీరందరూ ఎప్పుడో వచ్చి వెయిట్ చేస్తున్నారు. మీ అందరికీ ఐఎమ్ వెరీ వెరీ సారీ ఇఫ్ వీ డిలేడ్ యువర్ స్టే హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మీ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. 2nd August పిక్చర్ని చూడండి. తుఫాన్ థియేటర్లో వస్తుంది. డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఒక క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్గా మీ ముందుకు రావుతుంది. మీరందరూ ఎంజాయ్ చేస్తారు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ధనంజయన్జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, వాళ్ళకి వెయిటింగ్ ఏం తెలుసుండదు నాకు తెలిసి. ఒక మంచి కథ కోసం ఎలా అయితే మనం వెయిట్ చేస్తే, ఒక మంచి కథ చూస్తే ఆ వెయిటింగ్కి ఫుల్ స్టాప్ ఎలా అయితే పడుతుందో, ఇవాళ నాకు తెలిసి మీరు వెయిట్ చేస్తుంటే విజయ్ ఆంటనీ గారు, సత్యరాజ్ గారు ఇలా వెన్యూలోకి అడిగి పెట్టగానే ఆ వెయిటింగ్కి ఫుల్ స్టాప్ పడి ఉంటుంది. డెఫినెట్లీ ఇంతసేపు వెయిట్ చేసింది వర్త్ అనిపించుంటుంది అనమాట. సో మాట్లాడకుండా కూడా ఇంత భయపెట్టొచ్చు అని చెప్పి అర్థమవుతుంది ఆ క్యారెక్టర్, విజయ్ ఆంటనీ గారు పోషించిన ఆ రోల్ అనేది. సో ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, కానీ దాని ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది మనం చూస్తున్నాం అనమాట. సో డెఫినెట్గా మరి ఇప్పుడు పాటలు విన్నారు, మీ అందరికీ నచ్చేసింది, అందుకనే రిలీజ్ అయిన దగ్గర నుంచి వ్యూస్తో ముందుకు దూసుకెళ్తూ ఉంది. మరి అలాంటి మంచి సంగీతాన్ని అందించి మంచి మంచి ట్యూన్స్తో తుఫాన్ని మరొక లెవెల్లోకి తీసుకెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ, టు ఆల్ మై క్రూ అండ్ టీమ్, టు ఆల్ ద సింగర్స్, టు భాషా, అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ వర్షన్స్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది. అందరూ అన్నీ చెప్పారు, ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు. నా వర్క్ గురించి నేను ఎలా చెప్పాలి, మీరే చెప్పాలి. సో ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. మ్యాక్సిమం ఎఫర్ట్స్ చేసాం మనం ఇక్కడ. సో అండ్ అడిషనలీ కరుణాకరన్ గారు, బిగ్ ఫ్యాన్, ரொம்ப நன்றி வந்ததுக்கு. సో టు మై ప్రొడ్యూసర్స్, టు మై డైరెక్టర్, టు విజయ్, టు ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్, థ్యాంక్ యూ సో మచ్. టు సత్యరాజ్ సార్, ప్లీజ్ వాచ్ ద ఫిలిం. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ మోర్ టు సే. థ్యాంక్ యూ. అంటే జనరలీ సినిమా చూసేటప్పుడు కథ మాత్రమే తెలుస్తుంది ఆడియన్స్కి, కాకపోతే ఇలాంటి సినిమాలు చూసినప్పుడు వాళ్ళ క్రియేటివ్ బ్రెయిన్ కూడా బయటకు వస్తూ ఉంటుందన్నమాట, మనకి తెలుస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీ ఎంత బాగుందంటే, అంటే తుఫాన్ అని టైటిల్ ఎలా అయితే ఉందో అలా అది కనిపిస్తూ ఉందన్నమాట. అంత బాగా మూడో కన్ను, అంటే కెమెరాతో మ్యాజిక్ చేశారు డిఓపి అని చెప్పాలి. అఫ్కోర్స్ ఆయనే సినిమాటోగ్రఫర్ అండ్ ఇదన్నమాట. సో మరి డైరెక్టర్ కూడా. ఆలస్యం చేయకుండా నేను విజయ్ మిల్టన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. I will start with Basha sir. It's just a Thanksgiving moment for me. Thank you very much, Basha sir. Dhananjayan sir have explained everything in detail. Actually, the first time I saw the movie, I felt the same. Whether we did the film in Telugu or Tamil, I am confused. Thank you very much. And thank you for the media, the singers, the whole team, everybody came here. Thank you very much. And thank you very much for my producers Kamal sir, Pradeep sir and Dhananjayan sir for giving me a big opportunity, a great platform. And Achu sir, he is my kind of my team. He is from Goli Soda.
and he did wonderful job. He elevated the whole film to next level. Thank you very much. And Vijay Anni sir, what to say? He is from the day one till this second, he is supporting me in all manner, technically, emotionally, everything. Thank you very much for being with me, sir. And Karnagaran sir, I have a huge complaint on you. I asked you on cinematographer job when some 15 years back, I think. If you give me that job that day, I might not be become the director. One accident we could have avoided. And I'm still waiting, sir. I'm very great fan of you or all your films. And thanks for coming this function. And Satyaraj sir, we gave Satyaraj sir to Telugu industry, and Telugu industry gave Kattappa to Indian industry. Thank you very much for the Telugu industry. And Satyaraj sir is, I worked some 30 years back as assistant cameraman in his banner. And after 30 years, I'm sitting next to him is a kind of big blessing. Thank you, sir. And Sarath sir, Dali Dhananjaya, Prithvi Ambar, and the whole cast and crew and team, for all of them, I want to thank you. And thank you, ma'am. What's your name? I'm sorry. For Geeta. teaser also you were there. And after Vijayantni, she is the one who appreciated my photography. Thank you very much. Thank you. థ్యాంక్ యూ సార్ సార్ ఒక వన్ తెలుగు లైన్ ఏదైనా అதான் సత్యరాజ్ సార్ సార్ ఈజ్ ఎంజాయింగ్. ఓ ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్నారనమాట. He taught me one word. Okay. అందరికీ నమస్కారము. Because that's the only word he also know. ఓకే, బిగినింగ్లో చెప్పాల్సిన లైన్ నేను ఎండింగ్లో చెప్పించాను. పర్వాలేదు సార్, పర్వాలేదు, మేము మేనేజ్ చేసుకుంటాం. మేము ఎడిట్లో తీసి ఇటు నుంచి అట్టేసుకుంటాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఫోటోగ్రఫీ అదిరింది, సినిమాటోగ్రఫీ ఎట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా. ఆల్ ద వెరీ బెస్ట్. అసలు ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, హీస్ జస్ట్ డూయింగ్ ఓకే, ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతున్నారు. దట్స్ ఓకే, సమ్ టైమ్స్ హ్యాపెన్స్. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేను చాలాసేపు అయింది కదా, స్పాన్సర్స్ గురించి చెప్పాలి కదా. దే పెయిడ్ నో. So Deccan Chai, Hyderabadi flavor, a division of Shreyas Group, presents Tufan pre-release event powered by KLM Fashion Mall. Keep loving more. WhatsApp Media, associate sponsors Priya Gold, and alage health partner Yoda Diagnostics, jewelry partner Vega Jewelry, and music on Trend Music. Today's event by Shreyas Media, Bharat #1 movie promotional company. So ఆలస్యం చేయకుండా ఇప్పుడు వేదిక మీదకి నేను ఎవరిని ఇన్వైట్ చేద్దామని అనుకుంటున్నారంటే, ఆయన అప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి తాలూకా. సో తొలి ప్రేమ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో తొలి ప్రేమ సినిమాని మనం ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి సూపర్ హిట్ని పవర్ స్టార్కి అండ్ పవర్ స్టార్ అభిమానులకి అందించిన డైరెక్టర్ కరుణాకరన్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక వస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అందరికీ నమస్కారం. యాక్చువల్గా విజయ్ మిల్టన్ మేము అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు నా ఫ్రెండ్ ఇట్స్ అ వెరీ గుడ్ కెమెరామెన్. ఇప్పుడు డైరెక్షన్ వాళ్ళ ఫిల్మ్ నాకు చాలా ఇష్టం. షార్ట్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మై క్లోజ్ ఫ్రెండ్ శశి చేసిన పిచ్చగాడ గుర్తుకొచ్చింది చూసినప్పుడు. అలాగే పిచ్చగాడ ఇక్కడ ఎంత పెద్ద హిట్ అయిందో అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కరుణాకరన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. థ్యాంక్ యూ. అండ్ నేను ఇందాక కరుణాకరన్ గారి ఇంట్రో ఇచ్చేటప్పుడు చెప్పినట్టు, ఆయన ఎన్ని సినిమాలు చేసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఇచ్చిన తొలి ప్రేమని మర్చిపోలేం. అలానే అఫ్కోర్స్ ఆయన తమిళ్లో, ఇతర భాషల్లో, తెలుగులో ఎన్ని చిత్రాలు చేసినా బాహుబలి మాత్రం మనం మర్చిపోలేం. కట్టప్ప ఆ ఇంపాక్ట్ మాత్రం మనం మర్చిపోలేం అన్నమాట. అఫ్కోర్స్ మిర్చిలో చూసాము, ప్రతిరోజు పండుగలలో చూసాను, ఎన్నో సినిమాల్లో ఆయన పర్ఫార్మెన్స్ చూడడం జరిగింది. బట్ కట్టప్ప అంతే, ఎవరు చేయలేరు, ఆయన మాత్రమే చేయగలుగుతారనమాట. సో అమేజింగ్ యాక్టర్. నా ఏజ్ సరిపోదు, నా అనుభవం సరిపోదు ఆయన అనుభవం ముందు ఆయన పిలవడానికి. డెఫినెట్లీ. సో ఎస్, వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ అండ్ వర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఏజ్ ఒక దగ్గర ఆగిపోతూ ఉంటుంది, అలా ఆగిపోయింది సత్యరాజ్ గారికి కూడా. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అంటూ ఉంటారనమాట. సో ఎస్ సార్, విజయ్ మిల్టన్ సార్, అందరికీ నమస్కారం.
This is my problem, language. Dhananjayan Garu knows. So, Tamil audio launch and trailer launch. எவ்வளோ memes create பண்ண. So many memes they created because of me only. Yeah. Of course, I am very happy to be in this film, especially after seeing this sneak peeks, Vijay Milton sir. Of course, our hero, Vijay Antony, in fact, is a real hero in life also. Whatever struggle comes, he meets like anything. I know so many things about him. He has got a very clear mind about the profession and the life. He's like a philosopher. I already told. Thank you, Karnagaran sir. Thank you very much for coming here. Everybody, I am very thankful to you. And I am very proud to be part of this film. Even though it's the last time only I entered in this film. Because of Vijay Milton sir, he made me, it's the look and everything. Thank you sir, thank you very much. Because anybody, if Dhananjayan Garu comes and asks anything, they will accept. Because his face is like childlike face. So in one film in Maganadigan, there is a very popular scene, Anda Kolandaye Ningada sir, in Tamil. Like that. So, because of this language problem, I am not able to speak so many things. Because normally in Tamil industry, I make fun of everybody and create so many things. Okay, thank you very much, sir. All the best for everybody. Okay, sir. Thank you, Satyaraji. Sir, for you, I have few questions. So I'm going to ask, అంటే ఇవి IAS, IPS exam questions కాదు. It's very simple questions. So, your favorite film, suspense thriller in Tollywood, ఏది? Tollywood filmsలో thriller అంటే ఏది? In Tollywood? In Tollywood. Or else, sir, ఏదైనా తమిళ్ అయినా పర్లేదు. బట్ టాలీవుడ్ వస్తే కొంచెం బెటర్ ఐఎమ్ ఫీలింగ్. Suspense thriller? Suspense thriller. Because this is thriller now, sir. Suspense thriller. Of course, this film. only నేనే ఇచ్చా లీడ్ అక్కడ. My favorite suspense film is in Tamil is Nooravadu Roju. No, 100 days. In Telugu also they dubbed the film Nooravadu Roju, I think. Yeah. Okay, sir. Any film, sir, Tollywood lo. So your best film and ఎప్పటికీ ఇష్టపడే film. Of course. This is not your questions. Of course, bros. Bahubali, no doubt. Of course, Bahubali. You are asking the suspense thriller. No, That's okay, sir. the Suspense best thriller. film is of course Bahubali, no doubt. ఓకే యువర్ ఫేవరెట్ ఫిలిం బాహుబలి. అఫ్ కోర్స్ మాకు కూడా చాలా చాలా ఇష్టమైన ఫిలిం అదైతే. సార్ ఆఫెన్లీ యూ కేమ్ లైక్ అంటే ఇక్కడికి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు హైదరాబాద్ అనగానే ఒక బెస్ట్ మెమరీ ఏమొస్తుంది మీకు? Hyderabad best memory, so many memories are there, I can't reveal the stage. ఓకే No. Okay. In this age, no gossips are needed. డిడ్ ఐ ఆస్క్ రాంగ్ క్వశ్చన్? ఐ ఆస్క్ జస్ట్ మెమరీ. హైదరాబాద్. When I was staying in Ramojira Film City, I like to walk every day in the evening. And that's a very good place for walking. I go right, left, so many places. I enjoy the moment. Yeah, they expected something else, sir, actually. When I was staying అనగానే కదా, you expected something. How brains అసలు ఎక్కడికి వెళ్ళాయి మనవి. ఓకే సార్, వన్ ఫైనల్ క్వశ్చన్ సార్. కట్టప్ప క్రియేటెడ్ లైక్ ఒక రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో దాన్ని మరిచిపోయే రోల్, యూనో అంత ఆ రేంజ్ ఇంపాక్ట్ చేసే రోల్ ఏదైనా చేస్తున్నారా? కెన్ వీ ఎక్స్పెక్ట్ సూన్? Yeah, of course. So I am doing lot of films nowadays. I can't mention one particular film because other will get angry. That's the problem.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్, వెయిట్ చేస్తూ ఉంటాం మీ సినిమాని మేము వెండి తెర మీద సెలబ్రేట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సత్యరాజ్ గారు, కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఆయన కూడా. అందుకనే విజయ్ ఆంటనీ పేరుకి పరిచయాలు అవసరం లేదు. ఎస్పెషల్లీ ఆయన సినిమా ఏదైతే వచ్చిందో మొదటి సినిమా నుంచి ఆయన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టాం. రెండో సినిమాకి ఆయన పర్ఫార్మెన్స్తో ప్రేమలో పడడం మొదలుపెట్టాం. మూడో సినిమా నుంచి ఆయన సినిమా మళ్ళీ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేయడం మొదలుపెట్టాం అనమాట. డెఫినెట్గా నేను ఇందాక చెప్పినట్టు ఒక మనిషి అంటే ఒక కథానాయకుడు సినిమాలో ఉన్నప్పుడు చాలా చాలా ఉంటూ ఉంటాయి. చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ అలాగే మనిషి జీవితంలో కూడా బోలెడన్నీ ఉంటూ ఉంటాయి. దాంతోపాటు తుఫాన్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ విజయ్ ఆంటనీ గారి జీవితంలో కూడా మనం ఆ తుఫాన్ని చూసాము. కానీ అయినా కూడా అంతే దృఢంగా, అంతే స్ట్రాంగ్గా అలానే నిలబడి తన ప్యాషన్ని ఫాలో అవుతూ మనందరి ముందుకి మనం మెచ్చే, మనందరూ నచ్చే ఆ విజయ్ ఆంటనీ సినిమాలు తీసుకొస్తూనే ఉన్నారు. సో మీరు ఇలా తీసుకొస్తూనే సినిమాలు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తూ ఉండాలి, మళ్ళీ మిమ్మల్ని కలుస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మరి ఆలస్యం చేయకుండా మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటనీ గారిని వేదిక మీద రాస్తుందిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ. యు ఆర్ మై లక్కీ చామ్. హ్యావ్ బీన్ సపోర్టింగ్ మీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. Namaskaram. Thank you so much for coming to this function and gracing this occasion. And this movie has come out really well. The main reason is my director, Vijay Milton Garu. He's been writing the story for a very long time. And his hard work is, we have seen your hard work, sir, with sound and everything. The final output is awesome. Once you release this sneak peek in a couple of days, we'll be getting much more buzz for this movie, Dhananjayan sir. I want you to release this sneak peek as soon as possible. And thank you, Satyaraj sir, for coming and gracing this occasion. And your presence in this movie is definitely a remarkable thing, sir. Thank you so much. Without you, this wouldn't have been completion. Nobody can hold this role which you are doing in this movie. Thank you so much for everything, sir. And I would like to thank my producers, Dhananjayan sir, Kamal sir, and Pradeep sir. And now in this scenario, it is very difficult to produce a high-budgeted movie. You know, we know what is happening in the film industry, and I know what kind of pressure you are going through in doing the business and everything. But surely the output of the movie will definitely save you, sir, and you will definitely see a great success. And sincerely, until the last minute, you are promoting this movie. You didn't leave it. You have come here for a very long time, for distance, and you are doing a very sincere job. And you are doing in Tamil Nadu also. Releasing a movie in one single language itself is a difficult thing, but you are doing it in both languages. Thank you so much. And as you told my right hand, Basha Sri Garu, thank you so much, sir, for doing this to me. You had been supporting me since Pichakadu 1. And in Telugu, I never worry about, see, in Tamil at least I'll sit and do the dubbing. When it comes to Telugu, I'll never be bothered about anything, because I know my right hand will do everything for me. Thank you so much, sir. Thank you so much, sir, for everything. And thank you so much, Achu Garu. Thank you so much. And in the climax reel as well as in the interval portion, I never expected you will turn the entire screenplay like this. And you had re-recording for the entire movie is awesome. And it had really supported the entire screenplay what he had planned for. Thank you so much. And I would like to work with you in future in my movies. Thank you for everything. Hi, Saju sir. How are you? Fine, sir. Did I miss anybody? Karunakaran sir. Thank you, sir. Thank you, and thank you for coming and supporting the movie, sir. You should watch the movie and please give me a comment. And thank you to all the singers who had sung the song. Wonderful voices. And I would like to work with you in future. Thank you, audiences. Thank you, my friends. This movie has come out very well. What you have seen in teaser is just a sneak peek. And once you see the movie, you'll definitely see feel the quality of the movie. Please watch it on coming August 2nd in theaters. Thank you so much for supporting me. Thank you. Thank you. Thank you, reporters. Thank you so much. Thank you. Thank Thank you, you, sir. Vijayji. Thank you so much. Even I have a few questions for you as well. No, not few questions, same questions in fact, which I asked before. Yeah. So your favorite suspense thriller film, Tollywood nunchi? See, recent Have you days, seen before, like any Tollywood? yeah, so many Okay, movies. okay. But I don't know anything particularly. Remember anything particularly? All the movies which you are taking these days are all standard-wise. It is international.
after Bahubali, definitely we have raised our standards in terms of filmmaking. And I can't name any single movie. All the movies which you are producing is really good. Everything sir. is nice. అండ్ హైదరాబాద్ గురించి తలుచుకుంటే సో బెస్ట్ మెమరీ. Wonderful. I just had my lunch today in Vibaha Bhojanam, sir. Yeah, that's wonderful. Sandeep Kishan's. Yeah. And last time when I came, I had my lunch in Ulavacharu. That also is great. Next time I will come to your home. I have to have my lunch. I hope you cook well. ఎస్ సార్ అనుకుంటున్నాను నేనైతే. హోప్ సో. యా లెట్స్ సీ, చూద్దాం. ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ రాశి ఫలాల మీద ఆధారపడి ఉంటుంది అది. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, ఇఫ్ యూ వాంటెడ్ టు చేంజ్ యువర్ ఐడెంటిటీ, వాట్ యూ విల్ చూస్? I want to become one more Vijay Antony. I like my personality very much. Even we love Thank you. you so much Thank you. here. Thank you so much. Be like I forgot to thank Mr. Suresh Kundi for supporting the Suresh and Srinivas Garu. Thank you, sir. Thank you for everything. And Stace Media, you are doing outstanding job. And even in Tamil Nadu, sir, whenever we have any celebration press meet like this, we should invite them and promote them. Yeah. Do you have a branch in Chennai? Do they have? Okay. Oh, They are wonderful, doing wonderful, it. wonderful. Yeah. I would like to work with you in Chennai also. Thank you so much. sir, one final question, Yeah, sir, yeah. out of the box question. Yeah. So who is your favorite anchor in Tollywood? None other than Geeta. Thank you, Geeta. Thank you, Vijay. Thank you, Thank you thank so you. much, and stay back. యా, ఈ చిత్రంలోని పాటలన్నీ ఆల్రెడీ ట్రెండ్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవడం జరిగింది. అందుకని ఆడియో సీడీ మనం లాంచ్ చేసేస్తున్నాము ప్రీ రిలీజ్లో. అండ్ ఐ రిక్వెస్ట్ జిఎస్కే మీడియా నుంచి సురేష్ అండ్ శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఫర్ ఎ గ్రూప్ పిక్చర్. ఒక్క పిక్చర్ కోసం సురేష్ ప్లీజ్ జాయిన్. సురేష్ గారు జాయిన్ అవ్వండి. అండ్ శ్రీనివాస్ గారు కూడా ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నా బిగ్ టికెట్ లాంచ్ ఆగస్ట్ 2వ తారీఖున తుఫాన్ థియేటర్లోకి రాబోతుంది. ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ జరుగుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా విజయ్ ఆంటనీ గారు అండ్ సత్యరాజ్ గారు, అచ్చు గారు అండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా డైరెక్టర్ ఒక్క పిక్చర్ కోసం అండ్ ప్రొడ్యూసర్స్ ముగ్గురు భాష్యశ్రీ గారు, కరుణాకర్ గారు. యా, రిమెంబర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆగస్ట్ 2వ తారీఖున తుఫాన్ వచ్చేస్తుంది. అండ్ చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ని ఇవ్వండి. మరొక మంచి ప్రాజెక్ట్తో విజయ్ ఆంటనీ గారు మరొకసారి తెలుగు ఆడియన్స్ అందరినీ కలవడానికి వచ్చేస్తున్నారు. సేవ్ ద డేట్ అండ్ బ్లాక్ బాస్టర్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు అండ్ అందుకోవడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అందుకోబోతున్న వారందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గాయ్స్ మీ సపోర్ట్కి. చాలా చాలా బాగా అనిపించింది. చాలా ఎక్కడ మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడ అరవకుండా ప్రశాంతంగా మమ్మల్ని ప్రోగ్రామ్ చేసుకొని ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ యా, సంబడీస్ ఫోన్ దేర్. హూస్ ఫోన్ ఈజ్ దిస్ అండి? ఎవరిది ఇది? థ్యాంక్ యూ. Thank you so much. Today's event by Shreyas Media. This is Geeta Bhagat signing off. Thank you so much.